జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని బాబు జగజ్జీవనరావు 118 జయంతి వేడుకలను ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య, కలెక్టర్ బిఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాస్ పాల్గొని బాబు జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబు జగజ్జీవనరావు మాజీ ఉప ప్రధానిగా కొనసాగిన సమయంలో బడుగు బలహీన వర్గాలకు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని ఆయన సేవలను కొనియాడారు. అనంతరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత మాట్లాడుతూ బాబు జగజ్జీవనరావు బడుగు బలహీన వర్గాల బిడ్డలకు న్యాయం జరిగేలా పోరాటాలు చేశారని, అదే కోవలో ప్రతి బిడ్డ నడిచినప్పుడే మనకు పూర్తి స్థాయిలో సమాజంలో న్యాయం జరుగుతుందన్నారు. అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వేడుకల్లో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చప్పట్లతో మనం ధన్యవాదాలు కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను, కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను, కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను, కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను, పోరాడదాం మత రహిత సమాజం నిర్మించేదాకా. స్వాగతం సుస్వాగతం. మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ యొక్క బృందానికి కూడా స్వాగతం సుస్వాగతం. వివిధ శాఖల అధికారులు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితేనేమి, పట్టణ ఎస్ఐ గారు చాలా మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని సరితా తిరుపతయ్య గారిని కోరుతా ఉన్నాం. డాక్టర్ బాబు జగజ్జీవనరామ్ 118 జయంతి సందర్భంగా ఈరోజు ఒక ఆదర్శమైన నాయకుడు, యావత్ దేశానికి బడుగు బలహీన వర్గాలకు, అదేవిధంగా అన్ని మతాలను అన్ని కులాలను గౌరవిస్తే ఈరోజు ఏ విధంగా మనుగడ సాధించాలి, ఏ విధంగా రాజకీయ అభివృద్ధి కానీ కులాల అభివృద్ధి కానీ ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో గొప్పగా సంఘ సంస్కర్త బాబు జగజ్జీవనరావు జయంతి సందర్భంగా అందరూ కూడా నా హృదయపూర్వక పెద్దలందరూ కూర్చున్నారంటే, వాళ్ళకి మాట్లాడే హక్కు కల్పించిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు సమాన పాత్ర పోషించిన డాక్టర్ ఇక్కడికి చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 118వ జయంతి ఈరోజు అంటే ఎన్నో కష్టాలు, అవమానాలు, ధిక్కారాలు ఇవన్నీ ఎదుర్కొని ఆ రోజు మన కోసం నిలబడి వెనుకబడ్డ జాతులు ఎప్పటికైనా వాళ్ళకి న్యాయం జరగాలి, సమాన హక్కు కలగాలి అని మన కోసం చేసిన పోరాటంలో మన పాత్ర ఏంది అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం. ఈరోజు అంటే మాదిగ బిడ్డలు కావచ్చు, బీసీ బిడ్డలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఇంతమంది మనం వాళ్ళు పండించిన, వాళ్ళు నాటిన ఫలాన్ని, చెట్టుకి ఫలాలు వస్తే ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నాం. కానీ వచ్చే తరానికి మనం ఏం చేస్తున్నాం అన్నది మర్చిపోయి ప్రవర్తిస్తున్న సందర్భం. సో దయచేసి అన్న చెప్పినట్టు వాస్తవం ఇంకా కూడా వెనకబడ్డ జాతుల మీద అరాచకాలు, అగాత్యాలు తగ్గలేదు, 100% తగ్గలేదని చెప్పుకోవాలి. అది తగ్గింది అంటే ప్రతి సందర్భంలో జన్మదినం నాడు దండలు వేసుకుంటున్నాం, వర్ధంతి రోజు దండలు వేసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, వెళ్తున్నాం. కానీ మళ్ళీ చేయడం అదే రిపీట్ అవుతుంది. అదే చెప్పాల్సిన అవసరం పరిస్థితి కల్పిస్తుందంటే ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మన పెద్దలు అంటే చాలా మంది కుల బాంధవులు ఉన్నారు, బీసీ బిడ్డలు ఉన్నారు, ఎస్సీ బిడ్డలు ఉన్నారు. నిజం చెప్పాలంటే కొంతమంది ఓసీ బిడ్డలు కూడా మనతో కూర్చొని ఈరోజు వేదికను పంచుకుంటున్నారు. మరి ఏప్రిల్ మాసం అంటేనే మహానీయుల మాసం అంటారు. ఇందాక చెప్పినట్టు ఏప్రిల్ 11 కావచ్చు, 5 కావచ్చు, 14 కావచ్చు, మొన్న ఏప్రిల్ 3 కూడా దొడ్డి కొమరయ్య జయంతి కూడా ఉందన్న. మా వాళ్ళు కూడా మహనీయుల మాసంలో పుట్టిండ్రు. చాలా మంది మేధావులు ఏప్రిల్ మాసంలో, అంటే మాసమే గొప్ప మాసం. ఇలాంటి మాసంలో పుట్టిన వాళ్ళు కూడా గొప్పలే అయ్యింటారు వాస్తవానికి. కానీ మన బాధ్యత ఏంటంటే ఇంతమంది మనకి ఇన్ని సహకారాలు చేసి
ఒక పూల బాట వేసి పెడితే ఆ బాటలో నడుస్తూ మళ్ళీ ముళ్ళు జల్లుకుంటూ వెళ్తున్నాను తప్పించి వచ్చే తరానికి ఇంకొక మార్గాన్ని ఏర్పాటు చేయాలి, వాళ్ళకు కూడా మంచి మాటలు నేర్పించాలన్న ఆలోచన మనలో కోల్పోతున్నాం. దయచేసి ఆలోచించండి. వాళ్ళు చూపించిన వాళ్ళ కన్న కళలు, అన్ని ఇబ్బందులు పడ్డా మన కోసం కన్న కళలు, మన కోసం ఏర్పాటు చేసిన ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలంటే మనందరం కూడా ఐక్యతతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనలో మన